కడప జిల్లా వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరి విచారణ కొనసాగుతోంది. లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. జైల్లో ఉన్న సమయంలో తనను ఇబ్బంది పెట్టిన వారిపై ఇటీవల కేసు పెట్టిన దస్తగిరి ఏం జరిగింది? గత వైసీపీ ప్రభుత్వంలో తనను చాలా ఇబ్బంది పెట్టారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ స్పందించి న్యాయం చేయాలని దస్తగిరి విజ్ఞప్తి చేశాడు. వీడెవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. విచారణలో ఉన్న విషయాలు బయటికి చెప్పలేనన్నాడు. జైలులో ఉన్న సమయంలో తన దగ్గరికి ఎవరెవరు వచ్చారో అంశంపై పోలీసులు ప్రశ్నించినట్లు దస్తగిరి చెప్పాడు. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ఈ కేసులో A1 చైతన్య రెడ్డి, A2 సూపరింటెండెంట్ ప్రకాష్, A3 గా DSP నాగరాజు, A4 గా ఈశ్వరయ్య ఉన్నారు. వివేక హత్యపై జగన్ ఎందుకు కోర్టుకు పోలేదని దస్తగిరి ప్రశ్నించాడు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నాడు. కూటమి ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతోందని భావిస్తున్నట్లు దస్తగిరి తెలిపాడు. టీడీపీ పెద్దలు అందరూ ఈ కేసుపై దృష్టి పెట్టారని, ఈ కేసుకు త్వరలోనే ఎండ్ కార్డు పడుతుందని దస్తగిరి ఆశాభావం వ్యక్తం చేశాడు. మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. జైల్లో జరిగిన విషయాలన్నీ కూడా నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క అధికారి, న్యాయంగా కేసులు కట్టి నన్ను జైలుకు పంపించిన ఒక అధికారి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డ్రామాలాడిన ఒక్కొక్కడికి దాని మీద కూడా ప్రభుత్వం మంచి యాక్షన్ తీసుకుంటుంది. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ, గవర్నమెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పెట్టిన కారణం చాలా ఉంది. అట్లా తెలిసింది కదా. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడిదికి తీసుకొచ్చి వీధిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. ఈ రోజున నేను కంప్లైంట్ ఇచ్చిన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ముఖ్యంగా జైల్లో జరిగిన దాని మీద సీరియస్ గా ఉండా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. ఈ యొక్క కేసు టీడీపీ గవర్నమెంట్ కు సవాల్. అది ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఎలాగే ఏడుస్తుంది. ఒక పేపర్ వేపించి పెద్దది ఆయన చేతిలో కత్తి పెట్టించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఇది చేసినాడు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా చూసింది. ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇంకా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు 5 ఏళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిని బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరు చేసినారు, ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు. తొందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి. వెయిట్ అండ్ సీ అంతే. న్యాయం 100% జరుగుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన